వచ్చి సారీ అనే లోపు తల విరిచి మింగేస్తుంది. స్వామీజీ కట్టిన నిమ్మకాయలు వారం రోజులైతే వాడిపోతాయి. ఆ తర్వాత మన శ్రీరామ రక్ష ఏమిటో ఆలోచించవే పిచ్చిదానా. అమ్మో, భయంతో నా బుర్ర గడ్డ కట్టేస్తుంది. ఇక నేనేం ఆలోచించలేను. ముందు ఈ కిటికీలన్నీ వేసేయండి ప్లీజ్. గాలొచ్చినా, చప్పుడొచ్చినా, ఆఖరికి పిచ్చి కరిచినా అమ్మో నా ఒంట్లో భయం ఎక్కువైపోతుందండి. నువ్వు చేసిన పాపానికి శిక్ష మేమందరం అనుభవిస్తున్నాం. చెప్పాను కదా, దైవశక్తికి ఎదురు వెళ్ళటం అంటే అంతానికి దగ్గరవటమే. ప్రతీకారం, ప్రయత్నం ఏదైనా సరే సమయం అనుకూలించినప్పుడే చేయాలి. సమయం అనుకూలంగానే ఉంది గోరా. ఒక్కసారి అటు చూడు. వాడితోనే నేనింట్లోకి వెళ్ళే మార్గం సుగమం చేసుకుంటాను. ఏయ్, అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఒక పాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.